2024 టాలీవుడ్ కి ఎలా ఉంది? టాప్ హిట్స్ ఏంటి? డిజాస్టర్స్ ఏంటి? ఏ హీరోకి ఇయర్ బాగా ప్లస్ అయింది? ఏ స్టార్ కి ఇయర్ బిగ్ మైనస్ అయింది? టాలీవుడ్ లో జరిగిన గుడ్ ఈవెంట్స్ ఏంటి? బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏంటి? చూద్దాం ఈ 2024 టాలీవుడ్ చీకటి వెలుగులు స్పెషల్ వీడియోలో. టాలీవుడ్ లో 2024లో స్ట్రైట్ సినిమాలు చాలానే రిలీజ్ అయ్యాయి. సంఖ్యపరంగా బాగుంది. అలాగే ఈ ఇయర్ లో 2 సినిమాలు 1000 కోట్లు కలెక్ట్ చేసి టాలీవుడ్ స్థాయిని పెంచేశాయి. అల్లు అర్జున్ పుష్ప 2 1400 కోట్లకు పైగా కలెక్ట్ చేసి కొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. ప్రభాస్ కల్కి 2898 ఏడి దాదాపు 1200 కోట్లు కొల్లగొట్టింది. అలాగే ఎన్టీఆర్ దేవరా 521 కోట్లు వసూలు చేసింది. తేజ సజ్జా హనుమాన్ 350 కోట్లు కలెక్ట్ చేసింది. మహేష్ బాబు గుంటూరు కారం 172 కోట్లు, సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ 135 కోట్లు, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ 106 కోట్లు, నాని సరిపోదా శనివారం 100 కోట్లు వసూలు చేశాయి. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కిరణ్ అబ్బవరం కా 53 కోట్లు కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక నాగార్జున నాసామిరంగా 40 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 10th ప్లేస్ లో నిలిచింది. జనవరిలో 20 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో గుంటూరు కారం, హనుమాన్, నాసామిరంగా హిట్స్ గా నిలిచాయి. ఫిబ్రవరిలో 22 సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మంచి రివ్యూస్ అందుకుంది. ఇక మార్చిలో 32 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో విశ్వక్సేన్ గామి మంచి రివ్యూస్ అందుకుంటే సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ కలెక్షన్ల పరంగా మెప్పించింది. ఏప్రిల్లో 16 సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ఏ ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు. మే నెలలో 23 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఏ ఒక్క సినిమా కూడా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయలేకపోయాయి. జూన్ నెలలో 24 సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో మ్యూజిక్ షాప్ మూర్తి మంచి రివ్యూస్ అందుకుంటే ప్రభాస్ కల్కి 2898 ఏడి 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక 2024 సెకండ్ హాఫ్ లో జూలై నెలలో 11 చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో పేకమేడలు మంచి రివ్యూస్ అందుకుంది. ఆగస్టులో 32 చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో కమిటీ కుర్రాళ్ళు, ఆయ్, మారుతినగర్ సుబ్రహ్మణ్యం మంచి హిట్స్ గా నిలిచాయి. నాని సరిపోదే శనివారం 100 కోట్లు వసూలు చేసింది. సెప్టెంబర్ నెలలో 14 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో 35, మత్తు వదలరా 2 మంచి రివ్యూస్ తో హిట్స్ గా నిలిచాయి. నవంబర్లో 18 సినిమాలు విడుదలయ్యాయి. సత్యదేవ్ జీబ్రా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక 2024 లాస్ట్ మంత్ డిసెంబర్లో 12 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో అల్లు అర్జున్ సుకుమార్ల పుష్ప 2 1400కు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టి వావ్ అనిపించింది. ఇలా 2024 సెకండ్ హాఫ్ సాగిపోయింది. ఏ స్టార్ కి కలిసి వచ్చింది? ఈ ఇయర్ లో ఏ స్టార్ ఎన్ని ఫ్లాప్లు మూటగట్టుకున్నారు? ఈ ఇయర్ అసలు ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయకుండా ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసిన స్టార్స్ ఎవరు? విక్టరీ హీరో వెంకటేష్ సైందవ్, రవితేజ ఈగల్ మిస్టర్ బచ్చన్, గోపీచంద్ భీమా, వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ మట్కా, రామ్ డబుల్ ఇస్మార్ట్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్, రాజ్ పురుషోత్తముడు, తిరగబడరా సామి, భలే ఉన్నాడే, విశ్వక్సేన్ మెకానిక్ రాకీ లాంటి ఫ్లాపులు మూటగట్టుకున్నారు. సుహాస్ తనకు వచ్చిన ప్రత్యేకమైన క్రేజ్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో చేసిన 3 సినిమాలు అంతగా ఆదరణకు నోచుకోలేదు. లో ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయని హీరోల లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి, హీరో బాలకృష్ణ, రామ్ చరణ్ లాంటి టాప్ స్టార్స్ ఉన్నారు. ఇక నెక్స్ట్ బంచ్ ఆఫ్ హీరోలలో ముందుగా వచ్చే హీరో నాగ చైతన్య. ఆయన ఈ ఇయర్ ఒక్క మూవీ కూడా రిలీజ్ చేయలేదు. ఆయన తాండేల్ సినిమా 2025 ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. హీరో నితిన్ రాబిన్ హుడ్ కూడా 2025కు పోస్ట్ పోన్ అయింది. అడవిశేష్ నెక్స్ట్ ఇయర్
జీ2, డెకాయిట్ మూవీస్తో అలరించడానికి రెడీ అవుతున్నారు. 2024లో ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయని స్టార్స్ లిస్ట్లో కళ్యాణ్ రామ్, నాగశౌర్య, బెల్లంకొండ శ్రీనివాస్, నవీన్ పోలిశెట్టి, అఖిల్ తదితరులు చేరిపోయారు. లో టాలీవుడ్ కి మెమరబుల్ మూమెంట్స్ ఏంటి? ఈ ఇయర్ లో తెలుగు చిత్ర పరిశ్రమలో జరిగిన అపశృతులేంటి? 2024లో హ్యాపీయెస్ట్ మూమెంట్స్ లో ఎన్టీఆర్ వజ్రోత్సవం ప్రథమ స్థానం సంపాదించుకుంది. ఎన్టీఆర్ తొలి చిత్రం మన దేశం 1949 నవంబర్ 24న రిలీజ్ అయింది. ఆ శుభారంభానికి 75 ఏళ్లు కంప్లీట్ అయ్యాయి. ఈ సందర్భంగా ఒక చక్కని వేడుక నిర్వహించారు. ఇదే సంవత్సరం హీరో బాలకృష్ణ తన సినీ ప్రస్థానం 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా చక్కని వేడుక నిర్వహించారు. ఇది కాగా నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి, బాయ్ ఫ్రెండ్ తో కీర్తి సురేష్ మ్యారేజ్ సంతోషాన్ని పంచాయి. ఈ ఏడాది పలు వివాదాలు టాలీవుడ్ ని కుదిపేశాయి. అల్లు అర్జున్ అరెస్ట్ నుంచి జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రద్దు వరకు పలు సంఘటనలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళా అభిమాని మృతి చెందింది. ఈ సంఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బెయిల్ ఇచ్చిన చెంచులగూడ జైల్లో ఒక రాత్రి ఉండాల్సి వచ్చింది. జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు, మంచు ఫ్యామిలీ గొడవలతో వార్తలకెక్కడం, రిపోర్టర్ పై దాడి వివాదం, నాగార్జున కన్వెన్షన్ కూల్చివేత, మంత్రి కొండా సురేఖ సమంతపై నాగార్జునపై చేసిన వ్యాఖ్యలు, క్షమాపణలు కోర్టు కేసుల దాకా వెళ్లాయి. వీటితో పాటు రాజ్ తరుణ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్ కూడా టాలీవుడ్ ని కుదిపేశాయి. ఇవి 2024 టాలీవుడ్ చీకటి వెలుగులు. వచ్చే 2025 టాలీవుడ్ కి మరిన్ని హిట్స్ అందించాలని, మరెన్నో సంతోషాలని అందించాలని మనము కోరుకుందాం.